ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ కూడా తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నైపుణ్యాలతో కూడిన టాలెంట్ పూల్, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలను హైదరాబాద్కు ఆకర్షిస్తున్నాయని చెప్పారు. సెక్రటేరియట్లో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఇక మంత్రి కోమటిరెడ్డి కూడా మీటింగ్ లో ఉన్నారు. ఇండియాలో పికో టెక్నాలజీ ఇండియా పేరుతో అనుబంధ కంపెనీ ద్వారా హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటు చేయడంపై చర్చించారు. హైదరాబాద్ లో అవకాశాలను, మౌలిక వసతుల గురించి పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులకు వివరించారు మంత్రి శ్రీధర్ బాబు. రానున్న 5-10 ఏళ్లు తర్వాత 20 ఏళ్ల అవసరాలకి తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్ లో ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73% ఉందని తెలిపారు. ముంబైలో 52% ఉందన్నారు. ఇక బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో ట్రాఫిక్, పొల్యూషన్ అదేవిధంగా ప్రధాన సమస్యలుగా మారాయన్నారు. దీంతో ఐటీ సంస్థలు, జీసీసీలు హైదరాబాద్ కి తరలిస్తున్నాయని తెలిపారు శ్రీధర్ బాబు. ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు పికో టెక్నాలజీస్ ప్రతినిధులకు వివరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు వేస్తున్నామని వివరించారు. ప్రపంచంలోని పెద్ద నగరాలకు దీటుగా రింగ్ రోడ్లు పక్కనే రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి. హయత్ నగర్, ఎల్బీ నగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామన్నారు. పైన 2 అంతస్తులు రోడ్లు నగరం నుంచి వెలుపలకి అదేవిధంగా లోపలికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా చేస్తామని తెలిపారు. ఇక నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం హైదరాబాదేనని తెలిపారు. 2 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు కోమటిరెడ్డి.